महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు। అలాగే ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం। ఆగస్టు మాసంలో మనం చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ మనకి మెయిన్ ఈవెంట్స్ ఏమున్నాయంటే 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం ఉంది, అలాగే 9వ తారీఖు రాఖీ పౌర్ణమి, ఇక 12 సంకటహర చతుర్థి, 15 స్వాతంత్ర దినోత్సవం అందరికీ తెలిసిందే, ఇక 16 కృష్ణాష్టమి, 21వ తారీఖు మాస శివరాత్రి। ఇవి ముఖ్యంగా ఆగస్టు నెలలో ఉన్న మనకి మేజర్ ఈవెంట్స్। ఇక ఈ మాసం మనం చూసినట్టయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనకి శుక్రుడి యొక్క సంచార మార్పు మిథునంలోకి మిత్రక్షేత్రంలోకి మారింది। అలాగే ఆయన 22వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటారు, 22 నుంచి కూడా కర్కాటకంలోకి। తర్వాత రవి భగవానుడు ఆయన కర్కాటకంలో 17వ తారీఖు వరకు ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ సింహరాశి స్వక్షేత్రంలోకి రవి భగవానుడు కూడా మారుతున్నారు। సో ఇక ప్లానెట్స్ పొజిషన్ చూస్తే కనుక గురువు గారు మిథున రాశిలో ఆయన సంచారంలో ఉన్నారు, అలాగే శుక్రుడు కూడా మిథున రాశిలో, రవి బుధులు ఇక్కడ కర్కాటక రాశిలో సంచారంలో ఉన్నారు, కేతు సింహరాశిలో, కుజుడు ఇక్కడ కన్యా రాశిలో శత్రుక్షేత్రంలో, శనికి సమసప్తమంలో ఉండడం అనేది చాలా మెయిన్ పాయింట్ ఇక్కడ ఈ నెలకి సంబంధించి। కుజుడు అసలు రాశి మారడమే ఇక్కడ డైరెక్ట్ సమసప్తమంలో ఉండటం చాలా వరకు కూడా ఇది ఇంపాక్టబుల్। అలాగే కన్యా రాశిలో కుజుడు ఉండటం, నెక్స్ట్ కుంభంలో రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది। సో ఈ శని కుజుల యొక్క సమసప్తమం, మారిన శుక్రుడి యొక్క పొజిషను, రవి యొక్క పొజిషను, అలాగే కుజుడి యొక్క పొజిషన్, 3 గ్రహాలు మారుతున్నాయి। వీటి ఆధారంగా ఎలా ఉండబోతుంది ఈ ఆగస్టు మాసం అనేది మనం తెలుసుకుందాం। ముఖ్యంగా ఈ రాశి ఫలాలు మనం చూసినట్టయితే కనుక పేరులోనే ఉంది రాశి ఫలాలు, సో రాశికి సంబంధించి అని। సో కాబట్టి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది ఇది లగ్నం ప్రకారమా రాశి ప్రకారం అని। రాశి ప్రకారం మనం చెప్పుకుంటూ ఉన్నాం జనరల్గా। మకర రాశి వారికి సంబంధించి ఆగస్టు మాస ఫలితాలు చూద్దాం। మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక మెయిన్ ఈ రాశి వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది, ఇప్పుడైనా మన జ్యోతిష్య శాస్త్రంలో ఆస్ట్రాలజీ జ్యోతిష్యం వెలుగుని ఇచ్చేది। సో ఇక్కడ ఏంటంటే భయపడిచ్చేది కాదు, పరిస్థితులు ఎలా ఉంటున్నాయి మెయిన్గా పరిస్థితులకి అనుగుణంగా మనము ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండాలా, స్థిరత్వం ఉండాలా, ఎలా ఉండాలి అని తెలుసుకోవడానికి। సో మకర రాశి వాళ్ళకి పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే మెయిన్గా ఇక్కడ మనం చూసినప్పుడు మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే గురు శుక్రుల యొక్క సంచారం షష్టమంలో జరుగుతుంది, రవి బుధుల యొక్క సంచారం సప్తమంలో జరుగుతుంది, అలాగే రవి 17వ తారీఖు వరకు అక్కడ ఆయన కర్కాటకంలో, తర్వాత మళ్ళీ అష్టమంలోకి వస్తారు, మళ్ళీ రవికేతులు అష్టమంలో, భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది। కాబట్టి ఈ మాసం మకర రాశి వాళ్ళకి ఇక్కడ మనం చూస్తే కనుక వ్యాపార పరంగా తీసుకునే నిర్ణయాల విషయంలో ఈ బుధుడు యొక్క సంచారం రెట్రోగ్రేడ్లో ఉండడం, మళ్ళీ ఫార్వర్డ్ మోషన్లో కూడా, ఏదైతే రవి బుధులు పెద్దగా యోగించే గ్రహాలు సప్తమ స్థానంలో అయితే కావు। కాబట్టి ఇక్కడ వ్యాపారపరమైన విషయాలకి సంబంధించి మనం చూస్తే ఏంటంటే కొంచెం ఎలాంటి ఫైరీ ప్లానెట్, డ్రై ప్లానెట్ లాంటి ప్లానెట్ రవి సప్తమ స్థానంలోకి వచ్చేటప్పుడు బిజినెస్ కనెక్షన్స్ని, మన బిజినెస్ పార్ట్నర్తో ఉన్న ర్యాపోని, అది మ్యారిటల్ లైఫ్లో అయితే స్పౌస్తో కావచ్చు, స్పౌస్తో ఇలా వీటికి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి ఎఫెక్ట్ మనకు కనిపిస్తూ ఉంది। కాబట్టి ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంచెం మనకి కొంచెం తగ్గినాయండి సేల్స్ ఈ మంత్। అంటే నాకు తెలిసి మకర రాశి వాళ్ళు గమనిస్తే వీళ్ళకి ఇప్పుడే కాదు ఎవ్రీ ఆగస్ట్ కొంచెం వీళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో బిజినెస్ టర్న్ ఓవర్ కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి। బట్ సేమ్ ఇక్కడ మనకి 17వ తారీఖు వరకు కూడా రవి యొక్క సంచారం ఏదైతే ఈ మకర రాశి వాళ్ళకి సప్తమంలో ఉండటం, తర్వాత అష్టమంలోకి రావటం, అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం కూడా జరుగుతుండటం। సో కాబట్టి ఇక్కడ మెయిన్గా
ఈ రాశి వాళ్ళకి సంబంధించి రవి యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు. అలాగే కేతు యొక్క సంచారం కూడా అష్టమ స్థానంలో జరుగుతుంది. ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల విషయంలో చాలా వరకు కాంప్రమైజ్డ్ సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కావచ్చు, వీటన్నిటిలో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి ముఖ్యంగా జాయింట్ అకౌంట్స్లో కానీ మీ లైఫ్ అంటే ఇద్దరు సంపాదిస్తున్నారు అనుకోండి, భార్య భర్త, సో ఇద్దరి సంపాదనలో ఒకళ్ళ సంపాదనకు కానీ వీటి విషయాల్లో చిన్నగా డిస్సాటిస్ఫాక్షన్ అనేది మనకు కనిపిస్తుంది అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలో కూడా. సో కాబట్టి ఇక్కడ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ఉద్యోగపరమైన విషయాల్లోనూ రెండింటిలో కూడా మకర రాశి వాళ్ళు కొంచెం ఈ యొక్క మాసం కేర్గా ఉండాలి. అలాగే ఈ రాశికి మకర రాశికి షష్టమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా ఈ మాసంలో మిథున రాశిలో అడుగుపెట్టారు వీళ్ళకి. కాబట్టి శుక్రుడి యొక్క సంచారం ఏదైతే షష్టమ స్థానంలో అంతగా యోగించేది కాదు. ముఖ్యంగా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఇది చాలా వరకు హర్డిల్స్ని క్రియేట్ చేస్తుంటుంది. సంతానపరంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, సంతానపరంగా పిల్లలకి సంబంధించి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ విషయంలో కానీ, ఉద్యోగపరమైన విషయాల్లో కొన్ని అబ్స్టికల్స్ కానీ ఇలాంటివి అంటే ఇక్కడ గురుడు, శుక్రుడు, రవి, కేతువు, కుజుడు వరుసగా ఇక్కడ 6, 7, 8, 9 ఈ వరుస స్థానాల్లో ఉన్న గ్రహాలన్నీ కూడా కొంతవరకు మనకి అంత ఇంపాక్టివిటీ అనేది మనకి తగ్గిస్తూ ఉన్నాయి. అంటే మనకి ఏదైనా సరే ఒక అడుగు ముందుకు పడటంలో ఏదైనా ఒక మనం పని చేస్తున్నామంటే ఆ పని సునాయాసంగా జరుగుతుందా, లేకపోతే కొంచెం మనకి ఏమన్నా అవాంతరాలు వచ్చి జరుగుతూ ఉంటుందా, అది ఎంతవరకు సాఫీగా జరుగుద్ది అనే విషయాన్ని మనం చూసుకుంటే ఇక్కడ మెయిన్గా ఇక్కడ 6, 7, 8, 9 ఇక్కడ ఈ స్థానాల్లో ఉన్న ఈ గ్రహాలన్నీ కూడా దిగ్బలంలో అంతగా లేవు, యోగించే గ్రహాలు కావు. కాబట్టి న్యాచురల్ ట్రాన్సిట్లో మరి వీటి యొక్క ఎఫెక్ట్ ఒక వారం 4 వారాల్లో ఒక వారం అయితే పనిలో చాలా వరకు కూడా ఒడిదొడుగులుగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అది మనకి వీక్లీ రాశి ఫలాలు ఫాలో అవుతున్నప్పుడు అది ఏ వారం పర్టికులర్గా ఏ డేట్స్ నుంచి ఏ డేట్స్ వరకు బాగా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ఉద్యోగపరమైన విషయాల్లో జనరల్గా వర్షాకాలం అనుకోండి, వర్షాకాలంలో మీరు వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది, ఆగిపోవటం, ఇవన్నీ అబ్స్టేకిల్స్ ఏవో క్రియేట్ అవుతుంటాయి. కానీ అలాంటి అబ్స్టేకిల్ అయినా సరే మీకు ఏదైనా ఒక అవరోధం వచ్చిందంటే ప్రొఫెషన్ పరంగా దానికి సంబంధించి మీరు ముందే ప్లాన్ చేసుకోవటం. ఓకే, వర్షం పడితే మనం ఆఫీస్కి ఆన్ టైంకి ఎలా వెళ్ళాలి, ఓకే ఒకవేళ వర్షం పడితే కరెక్ట్గా మనం అనుకున్న పని కంప్లీట్ చేయడానికి మనం ఎలాగా మొత్తం సిద్ధం చేసుకోవాలి. ఇలాంటివి అంటే ఆన్ టైంలో పని చేయడానికి మీరు ఎక్కువగా ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండాలి ఈ మాసం. ఎందుకంటే జాబ్లో అబ్స్టేకిల్స్ అనేవి కనిపిస్తున్నాయి, అవరోధాలు, ఆటంకాలు లాంటివి. సో కాబట్టి ప్రొఫెషనల్ పరంగా ఎటువంటి ఆటంకాలు ఏర్పడవచ్చు. సో మన జాబ్కి సంబంధించిన విషయాల్లో మనకి ఏ విషయాల్లో మనకి అడ్డంకుల్లాగా ఏమైనా ఏర్పరచని ముందే ఊహించుకొని సో వాటికి సంబంధించి మీరు ముందుగానే ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటే ఇలాంటివన్నీ కూడా చక్కగా మీరు దాటుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే షష్టమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం కూడా జరుగుతుంది రాశి వాళ్ళకు. కొన్నిసార్లు మీ ప్రమేయంతోనో లేకపోతే కొన్నిసార్లు అసలు మీ ప్రమేయం లేకుండానో కొన్ని లిటిగేషన్స్ మీ తలకాయ నొప్పి కలిగిస్తూ ఉంటాయి అనవసరంగా. సో ఎప్పుడూ లేనిది ఒక చిన్నపాటి భయం అనేది మీ మనసులో ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. మొన్న మే 15వ తారీఖు నుంచి అది నెమ్మదిగా ఇక్కడ ఒక 13 yearsలో ఎప్పుడూ లేని ఒక రకమైన 6th house రోగ శత్రుస్థానం, న్యాచురల్ కన్ఫ్లిక్ట్ హౌస్. సో ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు 13 ఏళ్ళ తర్వాత వచ్చాడు అక్కడికి. అంటే ఒక లాంగ్ టర్మ్ కన్ఫ్లిక్ట్ని, ఒక వివాదాన్ని, లాంగ్ టర్మ్ సమస్యను ఏదో ఒక దాన్ని ఎప్పుడు లేదు ఇప్పుడు వచ్చినట్టు కనిపిస్తుంది. దాన్ని మీరు ఓవర్కమ్ అవడానికి మీరు ఆలోచిస్తూ ఉంటారు అంతే. సో కాబట్టి ఇలాగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి గురువు గారి యొక్క సంచారం కూడా షష్టమ స్థానంలో జరుగుతుంది. కాబట్టి శత్రుత్వాన్ని పెంచుకోకుండా ఉంటాం, శత్రువుల్ని పెంచుకోకుండా ఉండడం చాలా మంచిది. అనవసరమైన లిటిగేషన్స్ ఎంత పెంచుకుంటే అంతకు వెళ్తాయి, అక్కడితో వదిలేసి అక్కడితో ఆగిపోతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రాశికి యోగిస్తున్న గ్రహం ఈ మాసం ఆగస్టు నెలలో ఇక్కడ శని భగవానుడు. ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి శని చక్కగా 3వ స్థానంలో ఏలినాడి శని కంప్లీట్ అయిపోయి 3వ స్థానంలో శని అయితే మాత్రం మంచి ధైర్యాన్ని, సాహసాన్ని, పరాక్రమ స్థానంలో మంచి విల్ పవర్ని, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే నేను ఆ టాస్క్ని కంప్లీట్ చేయగలను అనే దృఢ సంకల్పాన్ని శని మీకు ఇస్తూ ఉన్నారు. దీనిలో నో డౌట్.
సో కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో ఇందాక మనం చూసుకున్నట్టు, ఇందాక నేను చెప్పినట్టు 17వ తారీఖు నుంచి అంటే ఇక్కడ ఆగస్టు మాసంలో 3-4 వారాల్లో రవి అష్టమ స్థాన సంచారం వల్ల అన్నెసరీగా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని ఖర్చులు అనండి, అదేమైనా మీరు ఊహించిన అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కంలో అది కొంచెం మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్నంత లేకపోవటం, కానీ జాయింట్ అకౌంట్స్ మీ స్పౌజ్ నుంచో ఇన్లాస్ నుంచో జాయింట్ అకౌంట్స్ నుంచో మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్నంత అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కలిసి వచ్చే ఆస్కారాలు మనకి ఇక్కడ 3-4 వారాల్లో తక్కువ ఉన్నాయి. సో అలాగే ఈ రాశి వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్స్కి సంబంధించి మనం చూసినప్పుడు మెయిన్గా ఇక్కడ మ్యారేజ్కి సంబంధించి చూస్తే కనుక ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి మనకి సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం అలాగే బుధుడి యొక్క సంచారం కూడా నడుస్తూ ఉంది. ఈ 2 గ్రహాలు కూడా పెద్ద యోగించే కాదు. అందులోని ఈ మాసం కంటిన్యూగా 6, 7, 8, 9 స్థానాల్లో వరుసగా ఉన్న గ్రహాలు ఏవి కూడా మనకి అంత ప్రతిఫలాన్ని ఇచ్చే గ్రహాలు కాదు. కాబట్టి ఇక్కడ మ్యారిటల్ లైఫ్కి సంబంధించి మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా మనకి అంత సాటిస్ఫాక్టరీ ఆర్ మనం అనుకున్నంతగా రిజల్ట్స్ అనేవి మ్యాచెస్ విషయంలో ఉండే ఆస్కారాలు కొంచెం మనకి తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా శని భగవానుడు మాత్రమే యోగిస్తున్నాడు. షష్టమంలో గురుడు శుక్రుడు కానీ, సప్తమంలో రవి బుధులు కానీ, అష్టమంలో కేతువు కానీ, భాగ్యంలో కుజుడు కానీ ఎవరు కూడా పెద్ద అనుకూలించే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 6 ప్లానెట్స్ అనేవి మనకి అంతగా దిగ్బలాల్లో లేవు. కాబట్టి అనుకున్నట్టు పని అయిపోద్దని ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ మాసం మనం తగ్గించుకోవాలి అంతే, అంతకుమించి ఏం లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు, కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకొని ఓకే ఆన్ టైంకి వర్క్ చేయడానికి ట్రై చేద్దాం అనుకున్నట్టు అలా మీ ఎఫర్ట్ మీరు పెట్టుకుంటారు. సో కాబట్టి ఇన్ని గ్రహాల యొక్క ప్రతికూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా దానిలోనూ శుక్రుడి యొక్క సంచారం షష్టమ స్థానంలో జరుగుతూ ఉంది. కళత్రకారకుడైన శుక్రుడు ఈ యొక్క 6th హౌస్లో ఉండడం వల్ల ఎక్స్పాన్షన్ ప్లానెట్తో కలిసి ఉండటం వల్ల ఫీమేల్ పర్సనాలిటీస్తో తరచూ స్త్రీలతో వివాదాలు, స్త్రీకి స్త్రీతో కానీ లేకపోతే ఈ రాశిలో ఉన్న మగవారికి కూడా స్త్రీలతో కానీ ఫీమేల్ పర్సనాలిటీస్తో వివాదాలు అనేవి కూడా చిన్నవి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వాటిని కొంచెం అవాయిడ్ చేసుకుంటూ ఉంటే మంచిది. కుజుడు కూడా భాగ్యస్థానంలో సంచరిస్తూ ఉన్నారు. ఈ రాశికి సంబంధించి కుజుడు కూడా భాగ్యస్థాన సంచారం కూడా మనకి అంత మోర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఏమి ఇవ్వదు యాక్చువల్గా. సో కాబట్టి ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ గురించి కావచ్చు, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో కుజుడు కొంచెం బ్లాక్స్ని క్రియేట్ చేస్తుంటాడు. జనరల్గా ఇక్కడ బ్లాక్స్ని క్రియేట్ చేస్తుంటాడు. కాబట్టి సో ఫారెన్ ట్రావెల్స్ అయినా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో అయినా మీ సేవింగ్స్కి సంబంధించి పెరగడానికి ఈ యొక్క మాసం మాత్రం కొంచెం ఇక్కడ ఉన్న ప్లానటరీ పొజిషన్ గురుడేమో లోన్స్, అష్టమంలో కేతువు రవి ఏమో కొంచెం మన ఫైనాన్షియల్ డ్రైనెస్, సో ఇలా సాగుతుంది. కాబట్టి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా ఈ మాసం మీరు చేసుకుంటూ వెళ్ళడం అనేది ముఖ్యం. సో ఇన్ని గ్రహాల యొక్క ప్రతికూలత మాకు అనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా మకర రాశి వాళ్ళు ఇక్కడ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అనుకుంటూ నవగ్రహాలను చదువుకుంటా చక్క నవగ్రహ మంత్రం, ఆ నవగ్రహాలకి 27 ప్రదక్షిణాలు చేసి డైలీ శివాలయానికి వెళ్తే చాలా మంచిది. సో మాకు అక్కడ శివాలయము ఇవన్నీ లేవండి అంటే చక్కగా ఇంట్లోనే మనసులో ఆ మంత్రం చదువుకుండా ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీ ఇంటి దగ్గర అవైలబిలిటీలో ఉంటే వెళ్ళండి. సో ఉన్నా వెళ్ళకుండా ఉంటే ఫలితం అలాగే ఉంటుంది. ఇన్ కేస్ నిజంగా లేదు అనుకుంటే జెన్యూన్గా మనసులోనే చదువుకుంటే ఆ శివలింగానికి మీరే ప్రదక్షిణ చేస్తున్న భావంతో మీరు ఆ మంత్రం చదువుకుంటూ 27 సార్లు ప్రదక్షిణ చేసిన భావంతో మీరు ఆ మంత్రం చదువుకోండి, తప్పకుండా అంతే ఫలితం ఉంటుంది. సో ఈ విధంగా మకర రాశి వాళ్ళకి సంబంధించి ఆగస్టు మాసంలో కొంచెం మనకి ఇక్కడ ప్లానటరీ పొజిషన్లో దిగ్బలాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. కాబట్టి అనవసరమైన శత్రుత్వాన్ని పెంచుకోకుండా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకుంటా ఉద్యోగానికి ఏదైనా ఒడిదొడుకులు ఏమైనా ఆటంకాలు కలిగే ఆస్కారాలు ఉంటే వాటిని ముందుగా ప్రీ ప్లాన్ చేసుకుంటా చక్కగా వెళ్తే ఈ మాసం వీళ్ళకి ఎప్పుడులాగే చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.